ఒక యువకుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన సుగంధ ద్రవ్యాన్ని పర్ఫ్యూమ్ తయారు చేయాలని కలలు కంటాడు. దీనికోసం అతను ప్రాచీన కాలం నాటి ఒక భయంకరమైన పద్ధతిని ఎంచుకుంటాడు. ఆ పద్ధతి ప్రకారం యువతుల శరీరం నుండి సహజమైన వాసనను సేకరించాల్సి ఉంటుంది. అతను యువతులను చంపి వారి శరీరాలకు నూనె పూసిన గుడ్డలను చుట్టేవాడు. 7 గంటల తర్వాత ఆ నూనెను సేకరించి డిస్టిల్లర్ సహాయంతో శుద్ధి చేసేవాడు. ఒక్కో యువతి శరీరం నుండి కేవలం 50 మిల్లీలీటర్ల ఎసెన్షియల్ ఆయిల్ మాత్రమే లభించేది. ఈ నూనె చుక్కలు ఎంతో విలువైనవి, వీటి ధర కోట్లలో ఉంటుంది. అతను 26 రకాల విభిన్నమైన సుగంధాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ప్రతిరోజూ రహస్యంగా తిరుగుతూ అమ్మాయిలను వేటాడేవాడు. కొద్ది రోజుల్లోనే డజన్ల కొద్దీ అమ్మాయిలు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలు వివస్త్రలుగా పడి ఉండటం చూసి నగరం మొత్తం భయంతో వణికిపోయింది. పోలీసులు నగరంలో ఎవరూ బయటకు రావద్దని ఆంక్షలు విధించారు. అతను ఇప్పటికే 25 రకాల సుగంధాలను సేకరించాడు. ఇక అతని చివరి లక్ష్యం రాజకుమారి. రాజు తన కూతురిని కాపాడుకోవడానికి ఆమెను గదిలో పెట్టి తాళం వేశాడు. కాని ఆ యువకుడు అర్ధరాత్రి రహస్యంగా గదిలోకి ప్రవేశించాడు. మొదట ఆమెను చూసి జాలిపడినా తన లక్ష్యం కోసం చివరకు ఆమెను కూడా చంపి ఆఖరి సుగంధాన్ని సేకరించాడు. మరుసటి రోజు ఉదయం రాజు తన కూతురు మరణించిందని తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని జైల్లో వేశారు. అతనికి మరణశిక్ష ఖరారైంది. అయితే ఉరితీసే ముందు అతను తాను తయారుచేసిన 26 రకాల సుగంధాల మిశ్రమాన్ని తన మెడకు రాసుకున్నాడు. ఆ పరిమళం ఎంత శక్తివంతమైనదంటే అతన్ని ఉరి తీయాల్సిన జలదరు శిక్షను అమలు చేయకుండా అతని పాదాలమీద పడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ సుగంధానికి ముగ్ధులై అతన్ని ఒక దైవంగా భావించి అతని ముందు మోకరిల్లారు. ఈ విధంగా అతను అనుకున్నది సాధించి ఆ సుగంధం ద్వారా అందరినీ తన వశం చేసుకున్నాడు.